టీసీ ఫ్రీ బస్సులు పెడితే ఏంటంటే మాలోటు రోడ్డు మీద ఎందుకంటే అద్దెకి తోలుకున్న వాళ్ళు మేము చాలా ఇబ్బంది పడతామండి. మమ్మల్ని నమ్ముకొని ఏంటంటే ఇంట్లో ఒక 5-6 ఉన్నారు, వాళ్ళు అన్యాయం అయిపోతారు. ఒక 10 మంది లేడీస్ కోసం ఫ్రీ బస్ కోసం చూసుకుంటే ఒక ఇంట్లో ఒక 6-7 అన్యాయం అయిపోతారు. అలా ఎన్ని కుటుంబాలు ఉంటాయి, ఎంతమంది వాండర్లు ఉంటారు. ఇప్పుడు వాండర్ నమ్ముకొని నాకు బండి తీశాడు, ఇప్పుడు ఆయన అన్యాయం అయిపోయినట్టే. నేను అన్యాయం అయిపోతే నేను ఏదైనా అన్యాయం అయిపోతే కూలి పని 4 పని చేసుకుంటా. వాళ్ళు ఏం తెచ్చి ఇప్పుడు ఆ సొంత బండి వాండరు ఏం తెచ్చాడు అన్యాయం అయిపోతాడుగా. ఇంత 50,000 60,000 రూపాయలు క్యాష్ కట్టి ఏంటంటే ఫైనాన్స్ వాళ్ళు ఒట్టుకెళ్ళిపోవడం, ఈ ఫ్రీ బస్సులు పెట్టడం, వీటి వల్ల అన్యాయం అయిపోతారుగా. రోడ్డు మీద మాలాటోలు బతకాలంటే ఫ్రీ బస్సులు పెట్టడం కరెక్ట్ కాదు. అది లేడీస్ ఏమనుకుంటారంటే టికెట్లు అంటే డబ్బులు లేకుండా టికెట్లు బస్సు ప్రయాణం జరుగుతుంది కదా, అటువైపు మొగ్గు చూపుతారు కదా. మబ్బు చూపిస్తారంటే ఏమంటే ఒక 6 రోజులు చూపిస్తారు, 10 రోజులు చూపిస్తారు. మళ్ళీ ఏంటంటే ఇదే ఆటో ఎక్కాలని అంతే. ఇది జరిగే పనులు కాదు. నాకు దగ్గర 40 సంవత్సరాలు, ఈ ఫీల్డ్లోకి వచ్చి 33 సంవత్సరాలు. ఈ ఆడవాళ్ళు ఈ 10 రోజులు 20 రోజులు తప్ప తర్వాత ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఈ సందులోకి వెళ్ళాలి. సందు ఉంది, ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కారు, ఈ సందులో బస్సు వెళ్దాం. ఆ మాత్రానికి సీఎం ఏంటో బస్సు పెట్టడం ఎందుకు, మా ఫ్రీ అని అనడం ఎందుకు, మమ్మల్ని లాస్ట్ చూపెట్టడం ఎందుకు అని అంటారు. 2 సంవత్సరంలోనే రాజధాని కట్టేస్తాం, 4 సంవత్సరాలు పోలవరం పూర్తి చేస్తామని చెప్పి వైసీపీ టీడీపీ అంటాం. దీని మీద మీ అభిప్రాయం? టీడీపీ అనేది ఏంటంటే రాజధాని ఆ యొక్క వాళ్ళ పెద్దవాళ్ళు యొక్క ఇంకా పెద్దవాళ్ళు చేయాలనే పరిపాలన తప్ప సామాన్యుడికి టీడీపీ ఉపయోగపడదు. అది సార్, మరి జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండ మీద నిర్మించిన భవనం ఏదో ఉందో అది ప్రభుత్వ భవనం అని చెప్పి వైసీపీ వర్గాలు, కాదు జగన్మోహన్ రెడ్డి విలాసం కోసం వాడుకోవడానికి కట్టుకున్నారని చెప్పి టీడీపీ వర్గాలు చెప్తున్నారు. అసలు విలాసంగా వాడుకోవడానికి ఆయన అక్కడ పాదం పెట్టలేదు కదా. ఆయన విలాసంగా వాడుకోవడానికి కలుపుతాలే అనేకం చెప్పుకోవచ్చు, దాన్ని ఉంది. అంతేగాని అది అధికార పక్షమే ప్రతిపక్షం ఎప్పుడు ఏదో ఒక బురద జల్లుతూ ఉంటుంది. దాంట్లో భాగంగా బురద జల్లటం తప్ప ఇప్పుడు వీళ్ళు అధికారంగా వచ్చారు కాబట్టి అది చెప్తున్నారు. మరి అంతకుముందు చెప్పలేదే, తను వాడుకోవడం కోసం చెప్పేసి పరిపాలనకు రాకముందు ఎందుకు చెప్పాలా? ఇవాళ పరిపాలన అధికారం వాళ్ళ చేతికి వచ్చిందని చెప్పేసి చెబుతున్నారు. కానీ సార్, ఇప్పుడు చూస్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగానే 5 హామీల మీద సంతకం పెట్టడం జరిగింది. హామీల మీద సంతకం పెడతాం కదా, అన్నింటినీ జనాలకి దగ్గరికి తీసుకెళ్ళాలి కదా, ఆ పథకాలన్నీ అవలంబించాలి కదా. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే పార్టీకి సంబంధం లేకుండా అన్ని పార్టీలకి, ఈ పార్టీ లేదు ఆ పార్టీ లేదు, అందరికీ ఆ పథకాలని జనాలు చేరేటట్టు చేశాడు. అది వీళ్ళు కూడా చేసిన రోజు అప్పుడు చిత్తశుద్ధి ఏంటో తెలుస్తుంది. బస్సు ప్రయాణం ఇస్తామంటున్నారు కదా, మీరు పెట్టాలి అనుకుంటున్నారా పథకం, వద్దనుకుంటున్నారా? మహిళలు ఏమనుకుంటున్నారంటే పథకం పెడితే మాకు టికెట్ ఖర్చులు తగ్గుతున్నాయి అని అనుకుంటున్నారు. అవును సార్, ఇప్పుడు అక్కడ పెట్టారు, ఎక్కడంటే తెలంగాణలో. మరి ఏమైంది, సమ్ములు చేశారు, ధర్నాలు చేశారు, అది ఇది చేశారు. ఏం జరిగింది రాష్ట్రకి? ఆంధ్రాలోనైతే జరగదు. అంటే ఇక్కడ అంతా ఆటో యూనియన్ ఎక్కువ కదా. తొందరలోనే పెట్టాలి అని ఆలోచన చేస్తున్నామంటూ ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు, మంత్రులు కూడా అదే చెప్తున్నారు, తొందరలోనే వచ్చేస్తుంది ఆ పథకం అని. వచ్చినా ఇక్కడ జరగదండి అది. ఎందుకంటే మా ఆటో యూనియన్ పెద్దది, ఇక్కడ ఇండియాలోనే మామూలు జిల్లాలోనే జరగని పని. మీ ఆటో తోలే వాళ్ళందరికీ చాలా కష్టం కదా. మరి కష్టమే కదండి, మా పట్టు నోటు కూడుకొట్టినట్టు. ఇప్పుడు మామూలుగానే ఆటోలు ఎక్కువైపోయి కిరాయిలు సర్వీసులు లేవు. ఇప్పుడు అవి కూడా ఫ్రీ బస్సులు అంటే మేము ఏం చేయాలి? మరి ఈ సంస్థ మరి ఎలా వేస్తుందో ఏంటో, మరి మా బళ్ళని నమ్మినప్పుడు మరి వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా అడగాలిగా. యూనియన్ కంపెనీ ఆటో డ్రైవర్లందరికీ పెద్ద దెబ్బే అంటారు. అయితే మామూలు దెబ్బ కాదు సార్, మామూలుగా దెబ్బ కాదు, బాగా దెబ్బ. మహిళలంతా కూడా బస్సుకి వెళ్ళిపోతారంట, ఫ్రీ అయితే వెళ్ళిపోతారు కదా సార్. మహిళే కదా సార్, వాళ్ళ మీరు ప్రయాణం చేస్తారా? లేదుగా, మహిళలే ప్రయాణం చేసేది. ఎక్కడికి వెళ్ళాలన్నా, పప్పు అన్నానికి వెళ్ళాలన్నా, ఫంక్షన్కి వెళ్ళాలన్నా వాళ్ళే వెళ్తున్నారు. మగవాడు ఎవడన్నా వెళ్తున్నాడా? వెళ్ళడు. దాన్ని బట్టి మీరు కూడా అది మీరైతే ఫ్రీ బస్సు ప్రయాణానికి వ్యతిరేకం అంటారు డ్రైవర్లు. అంతేగా సార్. ఒక ఆటో డ్రైవర్గా మీరు చెప్పండి, మహిళలకి ఉచిత ప్రయాణం ఇస్తే మీకు నష్టం కదా? మాకు నష్టం అంటే ఒక విధంగా నష్టమే. అది
అంటే మీకు కిరాయిలు ఉండవు కదా, ఎక్కువగా రారు కదా ప్యాసింజర్లు కానీ. అవును రారు. ఫ్రీ బస్ అంటే మరి ఎక్కువ బస్సులు ఉండాలి కదా వాళ్ళకి కూడా. ఒకే బస్సులో అందరినీ కుక్కితే ఎలాగా మామూలుగా చెప్తున్నా. మాకైతే లాసే. మీకైతే లాస్. అంటే మీరు వ్యతిరేకం అంటారా ఆ పథకానికి, లేకపోతే అనుకూలం అంటారా? మీరు ఏ ఆటో అయినా వ్యతిరేకమే అంటారు అది. కానీ లేడీస్ వాళ్ళది, వాళ్ళ అభిప్రాయం వాళ్ళకి కూడా ఉంటుంది కదా. ఫ్రీ బస్ అయితే మాకు కూడా బాగుంటుందని. అంటే వాళ్ళకి ఏమైనా టికెట్ల రేట్లు తగ్గితే అంటే ఖర్చులు తగ్గినట్టే కదా వాళ్ళకి. అదే లేడీస్ వాళ్ళకి సేఫే కదా. ఆటోల వైపు ఎక్కువ చూడరు వాళ్ళు, బస్సుల వైపే చూస్తారంటారా? అంతేగా మరి. ఒకసారి ఫ్రీ అయిన తర్వాత లేడీసే ఎక్కువ మనం సేవ్ చేయడానికే చూస్తారు కదా, ఖర్చు పెట్టడానికి ఆలోచించారు వాళ్ళు. మామూలుగా ఇప్పుడు మేము ఆటో డ్రైవర్స్, మా దగ్గర మున్సిపాలిటీ అని 20 రూపాయలు తీసుకుంటున్నారు. ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కానీ సరే మీటింగ్ పెట్టుకుంటున్నా అని చెప్పేసి మమ్మల్ని ఇటు జరుగుతున్నారు. ఒక్కొక్కటి చేతిలో రూపాయి కూడా ఉండదు, ఇద్దరికి వస్తున్నారు. సీరియల్ పడితే వెళ్ళిపోదాం అనుకుంటారు. ప్రతి ఓడు వచ్చినోడల్లా ఇక్కడ మీటింగ్ పెడుతున్నారు. అదొకటి మైనస్. కొత్త ప్రభుత్వం వచ్చింది, ఆటో డ్రైవర్లో 15 ఏళ్ళు వేస్తాను అంటున్నాడు, హెవీ ఉండాలంటున్నాడు. ఏ విధంగా ఒక ఆటో డ్రైవర్ హెవీ తీసుకోవాలంటే ఎంత అవుతుంది? 20,000 30,000 అవుతుంది. నువ్వు ఇచ్చే 3 సంవత్సరాల్లో అదే క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకెలా? ఫ్రీ బస్సులు పెడుతున్నారు, వాళ్ళ పరిస్థితి కూడా ఆలోచించాలి కదా, అవునా కదా? అమ్మ కూడా వేస్తున్నాడు, 75% ఉండాలంటున్నాడు పిల్లలకి. ఒకడు ఇంట్లో లేనివాడు ఉంటాడు, పని పంపించుకుంటే అట్టొకట చదివించుకుంటూ ఉంటాడు. మరి వాళ్ళకి ఎలా యూజ్ అవుద్ది, అవునా కదా? అన్నీ ఉన్నారనుకుంటే ఓ సీఎం 10 దళితుడికి ఇవ్వచ్చుగా. చేస్తే జగన్మోహన్ రెడ్డి చేయాలి, లేకపోతే చంద్రబాబు చేయాలి. అంతేగాని ఓ దళితుడి సీఎం అయినట్టు ఎక్కడైనా ఉందా? ఎన్నాళ్ళు ప్రభుత్వంలో ఒక్కసారన్నా ఉందా? ఆ హోంశాఖ ఇచ్చారు గతంలో, వైఎస్ఆర్ ప్రభుత్వంలో, మళ్ళీ ఎమ్మటనే తీసుకున్నారు. ఏముంది అక్కడ మరి బాగుపడటానికి? అలా ఇచ్చిన పవర్ అనేది రన్ కాదు. ఎప్పుడైతే ఓ దళితుడు సీఎం అవుతాడో అప్పుడే దళితులు మొత్తం బాగుపడతారు. ఇవన్నీ మధ్యకారులు బాగుపడాలంటే యూజింగ్ కాదు. వాడీడు బాగుపడటానికి దళితులను ఏదో ఆ జెండాలు ఒక క్వార్టర్ పొందించి వాళ్ళని ఉసుకెలుపుతూ ఉంటారు అంతే. మంచోళ్ళు పనికిరారుగా, మంచోళ్ళు పనికిరారుగా, అంతే. మంచి పనికిరారుగా. 5 సంవత్సరాలు తెలుసుందిలే ఆయన. ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది అంటావు? చంద్రబాబు నాయుడు ఇచ్చిన పథకాలు ఆకర్షితులు అయ్యారంటారా, లేకపోతే జగన్ గారి మీద నమ్మకం లేక చంద్రబాబు నాయుడు గెలుచుకున్నారా? ఈవీఎంలు ట్యాపరింగ్ అనుకుంటున్నాం మేము. అన్న ల్యాండ్ టైటిల్ మీద మీ అభిప్రాయం ఏంటి? ల్యాండ్ టైటిల్ యాక్ట్ అది నాకు ఐడియా లేదు అన్న. పోలవరం ఆలస్యత కారణం చంద్రబాబు నాయుడు అని కాదు వైసీపీ అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటో? నేను ఏకీభవించను. అన్న రాజధాని 2 సంవత్సరాలు పూర్తి చేస్తామన్నారన్న టీడీపీ. అది నేను నమ్మను.